ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి ఇమీడియట్లీ మనీ కావాలి అంటే ఇప్పుడు గోల్డ్ లోన్స్ ఉన్నాయి, బ్యాంక్లో లోన్స్ ఉన్నాయి, పర్సనల్ లోన్స్ ఇవన్నీ. సో ఇమీడియట్లీ నాకు ఇన్స్టెంట్గా మనీ కావాలి అంటే గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ అంటే ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు సార్? గోల్డ్ లోన్లో కొన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి, పర్సనల్ లోన్లో కొన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. గోల్డ్ లోన్లో కొన్ని నష్టాలు ఉన్నాయి, పర్సనల్ లోన్లో కూడా నష్టాలు ఉన్నాయి. రెండింటి గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకు కొంత అవగాహన పెరుగుతుంది. ఎందుకు ఈ ఆలోచన కలిగిందంటే, ఇంతకుముందు గోల్డ్ లోను ఒకసారి లోన్ తీసుకుంటే వడ్డీ కట్టుకుంటూ పోతే మన ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దాన్ని విడిపించుకునేందుకు మనకు అవకాశం ఉండేది. ఈ మధ్యకాలంలో బ్యాంకులు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం గడువే పెడుతున్నాయి. కొన్ని రకాలైనటువంటి గోల్డ్ లోన్స్కి 2 years లోపల విడిపించుకునే అవకాశం, కొన్నిటికి 1 yearకి ఒకసారి మొత్తం డబ్బంతా కట్టి మీరు విడిపించుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టి తీసుకోమంటుంది. అంత డబ్బు ఒకేసారి కట్టాలంటే కట్టగలిగే శక్తి చాలా మందికి ఉండదు. కొన్ని బయట నుంచి ఎక్కడ తేవాలంటే మళ్ళీ పెద్ద ఎక్కువ మొత్తానికి వడ్డీకి తీసుకొచ్చి మళ్ళీ చేయాలి. ఇదంతా కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో గోల్డ్ లోన్ తీసుకోవడానికి కొంతమంది భయపడుతున్నారు, అంటే దీర్ఘకాలికంగా ఉండడం కోసం. అదే పర్సనల్ లోన్ అయితే 5 years వరకు కట్టాల్సిన అక్కర్లే, ఈఎంఐలు ఉంటాయి దానికి. అంటే మొత్తం ఒకేసారి కట్టాల్సిన అవసరం లేకుండా కొద్ది కట్టుకుంటూ మొత్తం పూర్తి అవుతుంది. రెండో దశలో గోల్డ్ ఉన్నవాడికి కదా గోల్డ్ లోన్ వచ్చేది. అసలు గోల్డే లోన్ లేకపోతే గోల్డ్ లోన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన మాట వరుసగా అనుకుంటే గోల్డ్ లోన్ ఎప్పుడు వస్తుంది? మీకు మీ దగ్గర పుష్కలంగా గోల్డ్ ఉండి, అంటే మీ అవసరానికి ఎంతైతే డబ్బు కావాలో అంత డబ్బు, అది కూడా మీరు 100 రూపాయలు గోల్డ్ పెడితే మీకు 70 రూపాయలు, 75 రూపాయలు, 80 రూపాయలు. అదే ఒకవేళ 2.5 లక్షల లోపల తీసుకుంటే మీకు 85% దాకా వస్తుంది. అదే ఒకవేళ మీరు 5 లక్షల లోపల తీసుకుంటే మీకు 80% దాకా వస్తుంది. 5 లక్షలుగా మించిన మీరు డబ్బు తీసుకున్నట్టయితే మీకు 75% వస్తుంది. అంటే 100 రూపాయలు గోల్డ్ పెడితే 75 రూపాయలు మీ చేతికి వస్తాయి. అదే కాక మీకు ఏమన్నా నగలు అట్లాంటివి అయితే దాని తరుగులు గిరుగులు అన్నీ తీసేసి ఎంత ఉందో అంత కొరకే ఇస్తారు. దాన్ని 22 క్యారెట్స్ కింద లెక్కేసి ఇస్తారు. ఇవన్నీ పెట్టుకుంటే మీకు వచ్చేది తక్కువ, 50% వరకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా వాళ్ళు అనేది 75, 80 అన్నా కూడా ఈ లక్షణాలన్నీ తగ్గించేసి మీకు ఇచ్చినప్పుడు 50% దాకా మీకు వచ్చే అవకాశం ఉంది. మీ దగ్గర గోల్డ్ పుష్కలంగా ఉండి మీ డబ్బుకు సరిపడేటువంటి గోల్డ్ మీ దగ్గర ఉంటే మీరు పెట్టి 1 సంవత్సరంలో లేదా 2 సంవత్సరాల లోపల మీరు వాపసు మళ్ళీ తిరిగి మొత్తం కట్టి వెనక్కి తీసుకొని మళ్ళీ అవసరమైతే రెండోసారి తీసుకోగలిగే కెపాసిటీలో మీరు ఉంటే గోల్డ్ లోను కన్నా మించింది ఇంకోటి లేదు. ఇక్కడ గోల్డ్ లోన్కి వడ్డీ రేటు తక్కువ ఉంటుంది. దాదాపు మీకు 7.5% నుంచి పడితే 10% లోపలనే మీకు వడ్డీ రేటు ఉంటుంది. అదే ఒకవేళ అంటే వ్యవసాయదారులకైతే కొంచెం తక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే ఒకవేళ మీ పర్సనల్ లోన్ అయితే కనీసం 10% నుంచి 12% నుంచి మొదలు పెడితే 18% దాకా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే వడ్డీ రేటు ఎక్కువ పడుతుంది. రెండోది ఈఎంఐల ద్వారా మీరు తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. అంటే మీరు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మొత్తం కట్టాలి. ఇక్కడ దీనిలో ఏంటంటే అసలు కట్టాల్సిన అవసరం ఏముంది కదా, అంటే తీసుకునేదే వడ్డీ ఏదైతే ఉందో అది కడతారు. కానీ అక్కడ గోల్డ్ అనేది లేకుండా మీకు ఇస్తారు. కానీ ఎప్పుడు ఇస్తారు? సిబిల్ సరిగ్గా ఉండి, మీకు సిబిల్ స్కోర్ సరిగ్గా ఉండాలి. మీకు తర్వాత అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా మీరు పర్ఫెక్ట్గా ఇవ్వగలిగా ఉండాలి. ఇప్పుడు అలా ఇస్తే మనకు ఎయిర్టెల్కి సంబంధించిన బ్యాంక్ కూడా మనం చూసాం. ఎయిర్టెల్ బ్యాంకులో ఓన్లీ డిజిటల్ సిస్టంలో మీరు ఇంట్లోంచి కదలాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ ఏమడినాయో కేవైసీతో సహా మొత్తం వివరాలని కూడా మీరు దాంట్లో పెట్టి, మీరు సిబిల్ సరిగ్గా ఉండి మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టగలని నమ్మకం వాళ్ళకి ఏర్పడితే గంటల వ్యవధిలో ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గోల్డ్ లోన్ కూడా మీకు 1 గంట లోపల వచ్చేస్తుంది మొత్తం మీద. అలాగే పర్సనల్ లోన్ కూడా గంటల్లోనే వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఏమి పెట్టకుండానే, ఆస్తులు ఏమి పెట్టకుండానే, తర్వాత అలాగే గోల్డ్ పెట్టకుండా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు మీ దగ్గర గోల్డ్ ఉండి సంవత్సరం లోపల దాన్ని విడిపించుకోగలిగే కెపాసిటీ మీకు ఉన్నట్టయితే కొన్ని లోన్లలో 2 years లోపల తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మీరు విడిపించుకొని మొత్తం డబ్బు కట్టేసేసి మొత్తం బంగారాన్ని బయటికి తెచ్చుకొని మళ్ళీ అవసరమైతే కుదువ పెట్టుకుని మళ్ళీ తెచ్చుకోగలిగే పరిస్థితులు మీకు ఉంటేనే గోల్డ్ లోన్ తీసుకోరు. లేకపోతే ఏమవుతుంది? గోల్డ్ లోన్ మీరు విడిపించుకోలేకపోతే వాళ్ళు వేల వేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నెల వడ్డీ కట్టాలనే కండిషన్ ఇప్పుడు వస్తుంది. బంగారానికి ఇంతకుముందు ఇప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు చేత ఉన్నప్పుడు మనం కట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ప్రతి నెల వడ్డీ చెల్లింపు జరగాల్సిందే. అలా జరగకపోతే 2 నెలలకు 3 నెలలకు మీకు వెంటనే ఇమీడియట్గా నోటీస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మన గోల్డ్ వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళకి రైట్ ఏర్పడుతుంది. ఇన్ టైంలో సకాలంలో మనం చెల్లించకపోతే మన గోల్డ్ మనం పోగొట్టుకోవడానికి సిద్ధపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసి కంపేర్ చేసుకొని మీ శక్తి ఎంత, గోల్డ్ మీ దగ్గర ఉందా? నెంబర్ 1. గోల్డ్ మీ దగ్గర ఉంటే దాన్ని ప్రతి నెల దానికి సంబంధించిన వడ్డీ కట్టగలిగే కెపాసిటీ మీకు ఉందా? నెంబర్ 2. వడ్డీతో పాటుగా అసలు కూడా విడిపించుకోవడానికి సంవత్సరం లోపల మీరు విడిపించుకోవడానికి, కొన్ని సందర్భాలు 2 సంవత్సరాలు విడిపించుకోవడానికి మీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఇవన్నీ మీ దగ్గర ఉంటే గోల్డ్ లోన్ అంత ఉత్తమం లేదు. ఎందుకంటే తక్కువ వడ్డీ రేటు పడుతుంది. వెంటనే మీకు 1 గంట లోపలనే మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది.
మీకు ఇబ్బంది లేకుండా మీరు చేయగలుగుతానికి అవకాశం ఉంది. కానీ ఇవి మీ దగ్గర శక్తి లేకపోతే మీకు ఆల్టర్నేటివ్ ఉన్నది ఏంటంటే పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ కూడా గతంలో లాగా కొలాటరల్ సెక్యూరిటీస్ ఏదో ఇల్లు ఇవ్వాలి అట్లాంటివని కాకుండా మీరు ఉద్యోగం ఉంది మీ దగ్గర, మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టగలిగే కెపాసిటీ మీకు ఉన్నట్టుగా మీరు ప్రూవ్ చేసుకొని, అలాగే దాంతో పాటుగా మీరు వడ్డీ అసలు కలిపి ఎవ్రీ మంత్ మీరు పే చేసుకోగలిగే కెపాసిటీ మీకు ఉందనుకుంటే 5 ఏళ్ల దాకా కూడా మీరు పెట్టుకొని 5 years టైం కూడా పెట్టుకొని మీరు డబ్బు వడ్డీకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. డబ్బును వడ్డీకి తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే 5 years లోపల ఈఎంఐ అసలు కలిపి అసలు తర్వాత వడ్డీ కలిపి మంత్లీ కొంచెం చెల్లించుకుని 5 ఏళ్లలో మీరు కంప్లీట్ చేసుకొని బయటపడడానికి పాసిబిలిటీ ఉంది. మీ బంగారం పోతున్న భయం మీకు లేదు. సో ఇలాంటి అవకాశాలు మీకు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు సరిగ్గా పే చేయకపోతే మీ సిబిల్ ఖరాబ్ అయిపోతే అని పాడైపోయినట్టయితే మీకు తర్వాత వడ్డీ రాదు, తర్వాత ఇబ్బందులు మీరు పడే పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకు వాళ్ళు తీసుకునేటువంటి కఠిన చర్యలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. రిస్క్ లేకుండా ఏది లేదు. ఇది తక్కువ రిస్కా ఇది ఎక్కువ రిస్క్ అనేది మీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లోన్ తీసుకున్నప్పుడు 2 పెట్టుకోండి. బ్యాంక్ లోన్ మంచిదా, పర్సనల్ లోన్ మంచిదా, నాకున్న పరిస్థితులు దీనికి అనుగుణంగా ఉన్నాయా, దానికి అనుగుణంగా బేరీజు వేసుకొని మీకు మీరే జడ్జిగా వ్యవహరించి సరైన పద్ధతిలో సరైన నిర్ణయం మీరు తీసుకుని ముందుకెడితే మీ జీవితం హ్యాపీగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది మనం చెప్పగలిగే విషయం. థ్యాంక్ యూ.